ప్రభువైన యేసే నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ గాడ్. ప్రియులారా, మరి లూకా సువార్త రెండవ అధ్యాయం 8-9 వచనాలు దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుని ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. ప్రియులారా, మరి ఈ దినాల్లో చాలా దినాలుగా నేను క్రిస్మస్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. క్రిస్మస్ అంటే చాలామంది అది ఒక అన్ని పండుగల్లో ఒక పండగ, అది ఒక ఫెస్టివల్ అనుకుంటున్నారు. ప్రియులారా, క్రిస్మస్ అనేది పండగ మాత్రమే కాదు, అది ఆత్మ సంబంధమైన ఒక దివ్యమైన అనుభవం. సో డివైన్ ఎక్స్పీరియన్స్. దేర్ ఇస్ పవర్, దేర్ ఇస్ లైఫ్, జీవం, శక్తి, నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము, స్వస్థత, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి క్రిస్మస్లో. అందుకే ఆత్మ సంబంధంగా స్పిరిచువల్గా ఎవరైతే ఈ క్రిస్మస్ అనే ఈ అనుభవాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. పిల్లలు, అందుకే యేసు ప్రభువు వారు చెప్తారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే, ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్, యేసు ప్రభు నందు నువ్వు విశ్వసిస్తే చాలు, నీ జీవితంలో ఆయన ఏ కార్యమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అవర్ లార్డ్ జీసస్. పిల్లరా, ఈ రాత్రి క్రిస్మస్ అంటే ఏంటో మరొక మరి ఒక తాత్పర్యం, అర్థాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని మీకు నేను లైవ్లోకి వచ్చాను. పిల్లరా, ఈ రాత్రి క్రిస్మస్ అంటే ఇట్స్ అ లైట్, అది గొప్ప వెలుగు, చీకట్లో మరి ప్రకాశించిన గొప్ప వెలుగు అని మరి లేఖనంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు యొక్క జన్మము మొట్టమొదటిగా ఆ న్యూస్, ఆ గుడ్ న్యూస్ ఎవరి యొద్దకు వెళ్ళిందంటే, పిల్లరా, మరి గొర్రెల కాపరులు, అన్యం పుణ్యం తెలియని పిల్లరా, జ్ఞానం లేని, చదువు సంధ్య లేని ఆ గొర్రెల కాపరు యొద్దకు ఆయన యొక్క శుభవార్త, జన్మ శుభవార్త వారి యొద్దకు మొదటిగా వెళ్ళింది. పిల్లలు, ఆ దేశంలో కొందరు రాత్రి వేళ గొర్రెల కాపరులు మందల కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ఆ రాత్రి వేళ వారు గొర్రెలు కాసుకుంటూ మరి ఉంటున్నప్పుడు దేవుని వెలుగు వారి మీద ప్రకాశించిందట. గాడ్స్ లైట్, గాడ్స్ ఏంజల్ కేమ్. దేవుని దూత అక్కడ దిగొస్తే వారు ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతుంటే గొప్ప వెలుగు ప్రకాశించిందంట వారి మీద. చీకట్లో గొప్ప మహిమ, దేవుని మహిమ ప్రకాశించిందంట. అప్పుడు ఆ వెలుగులో దేవుని మహిమ నుంచి దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రియులారా, మరి యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క జన్మ, మరి ఆ యొక్క న్యూస్, గుడ్ న్యూస్ మొట్టమొదటిగా గొర్రెల కాపర్ల ఎదుకు వచ్చింది. ప్రియులారా, వారి చుట్టూ దేవుని వెలుగు ప్రకాశించిందంట. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ అంటే ప్రియులారా, ఇట్స్ నాట్ ఏ డార్క్నెస్, చీకట కాదు. చీకటి అంటే భయం కదా. ఈ దినాల్లో మనుషుల్లో భయం ఆవరించి ఉంది. పిల్లల రకరకాల భయాలు, మరణ భయం, చనిపోతానేమో అని భయం, పిల్లల దెయ్యాల భయం, పిల్లల ప్రమాదాలు జరుగుతాయి భవిష్యత్తు గురించిన భయం, బిడ్డల భవిష్యత్తుల గురించిన భయం, ఆరోగ్యం ఉంటుందో రాదో, వస్తుందో లేదో, ఏమవుతుందో, నా శరీర రుగ్మతలు నన్ను చంపుతాయేమని భయం. మనుషుల్లో భయం ఆవరించి ఉంది. పిల్లల ఈ భయాన్ని మరి తొలగించే శక్తి మరి యేసు ప్రభు వారి యొక్క జన్మానికి ఉంది. మరి 2020 సంవత్సరాల క్రితం మరి బెత్లెహేంలో, ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం ఒక టౌన్లో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పిల్లలు అది ఎంత గొప్ప కన్నులో విందుగా జరిగింది. పిల్లలు ఆ అనుభవం ప్రతిరోజు మన జీవితాలు, మన హృదయాల్లో. బెత్లెహేంలో యేసు ప్రభు వారు పుడితే అది గొప్ప ఆశీర్వాదం. నీ హృదయంలో యేసు ప్రభు వారు వెలిస్తే, యేసు ప్రభు వారు నీ హృదయంలో పుడితే. పిల్లరా, క్రైస్తత్వం అనేది ఎప్పుడు అది ఒక మతం కాదండి. క్రైస్తత్వం అనేది అది పరలోకానికి తీసుకువెళ్ళే ఏకైక మార్గం. దట్స్ అ వే ఆఫ్ లైఫ్ టు హెవెన్. పరలోకానికి తీసుకెళ్ళే గొప్ప మార్గం. ఇది మత మార్పిడి కాదు,
ఇది మతి మార్పిడి. యేసుప్రభు వారు నీ హృదయంలోకి వస్తే, యేసుప్రభు వారు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం మారిపోతుంది. నీలో ఉన్న ప్రతి అపవిత్రత పోతుంది, నీలో ప్రతి చెత్త పోతుంది, నీలో ప్రతి దురలవాటు పోతుంది. యేసుప్రభు వారు జీవితాలు మార్చే దేవుడు. ప్రియులరా, చీకటి ఆవరించబడి ఉన్న ఈ లోకంలో కటిక చీకటి ప్రియులరా, భయము. చీకటి అంటే భయం. చీకట్లోకి ఎవరు వెళ్ళరు, భయం. మరి ఆ చీకట్లో గొప్ప వెలుగు ప్రకాశించింది. అదే క్రిస్మస్ సెలబ్రేషన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రిస్మస్ అంటే స్టేజ్లు వేసి, పిల్లరా నాటకాలు వేసి, కొరియోగ్రఫీ చేసి, క్రిస్మస్ ట్రీ పెట్టి, క్యాండిల్ సర్వీస్ పెట్టి, స్టార్ పెట్టి, ఇవన్నీ నేను మరి తప్పుగా మాట్లాడలేదు, కానీ అవన్నీ కరెక్టే. కానీ వాటికి మించినది క్రిస్మస్. అది మాత్రమే క్రిస్మస్ కాదు. ఒకవేళ నువ్వు అక్కడే ఆగిపోతే నీవు పండగ క్రైస్తవుడుగా, లేకపోతే ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు లెక్క. నువ్వు ఆత్మ సంబంధమైన అనుభవాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే, క్రిస్మస్లో దేవుడు మరి సిద్ధపరిచిన నిజమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు ఫర్దర్ మరింత ముందుకు వెళ్ళి, మరింత లోతుకు వెళ్ళి ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, క్రిస్మస్ అంటే ఈ రాత్రి వెలుగు, ద లైట్. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఎవరి జీవితంలో సెలబ్రేట్ చేసుకుంటారో వారి జీవితంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ప్రియులారా, మరి యేసు ప్రభుకి ఒక పేరు ఉంది, చాలా పేర్లు ఉన్నాయి అనుకోండి. అందులో ఒక పేరు ఏంటంటే నిజమైన వెలుగు, నిజమైన ట్రూ లైట్. చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. జాన్ ది గాస్పెల్ బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను. మీరు చూడండి, నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు. నిజమైన వెలుగు ఉండెను. అది అబద్ధపు లైట్ కాదు, నేను లైట్ని అని చెప్పుకునే లైట్ కాదు. అది నిజంగా లైటే, నిజంగా వెలుగే, అందులో చిక్కట్లేదు. నిజమైన వెలుగు ఉండను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుని వెలిగిస్తా ఉంది. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు ఎదుగు వస్తారో, ఎవరైతే యేసును విశ్వసిస్తారో, పిల్లరా, ఆయన ప్రపంచానికి నడిబొడ్డున పుట్టాడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. పిల్లరా, మరి మన వాళ్ళు కొంతమంది యేసు ప్రభుకి కులాన్ని ఆపాదించి, మతాన్ని ఆపాదించి, మరి కొన్ని స్థలాలను ఆపాదించి, కొంతమంది మనుషులను ఆపాదించి, ఎంత విడ్డూరమోనండి, ఎంత వారి అవివేకం అండి, ఎంత మరి ఆ అజ్ఞానం అండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఎంతమంది అయితే ఆయన ఎందుకు వస్తారో వారందరూ వెలిగించబడతారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు నిజమైన వెలుగు, ట్రూ లైట్. గాడ్ ఈజ్ లైట్. చూడండి, యోహాను సువార్త 8:12లో, యోహాను సువార్త 8:12 వచనంలో యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్న సజీవుడిగా ఈ భూమి మీద నడియాడిన ఆ దినాల్లో యేసు ప్రభు వారు ఇచ్చిన ఆ యొక్క స్టేట్మెంట్. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు నన్ను వెంబడించు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. జీవపు వెలుగు ప్రభు అంటున్నాడు. యేసు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఐఎమ్ ద లైట్. యేసు ప్రభు ఎవరి జీవితంలోకి వస్తారో వారి జీవితము వెలుగు మయమవుతుంది. ఏ కుటుంబంలోకి వస్తాడో ఆ కుటుంబం వెలుగుతో నింపబడుతుంది. వేర్ దేర్ ఇస్ జీసస్, దేర్ ఈస్ లైట్. దేర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డార్క్నెస్. చీకటికి తావే లేదు. ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు. ఈ వెలుగు ఎలాంటిదంటే జీవము కలిగిన వెలుగు, లైట్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభు వారు ఎవరి జీవితంలోకి వస్తారో వారు జీవాన్ని పొందుకుంటారు. వారి జీవితంలో మరణము ఉండనే ఉండదు. పిల్లరా, మరి మరణాలు 2 రకాలు పిల్లలు. మొదటిది ఈ శరీరానికి వచ్చే మరణం, రెండవది ఆత్మకు వచ్చే మరణం. అది అగ్నిగుండం, నిత్య నరకం అని దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తును విశ్వసించే వారికి ఆ 2వ మరణం లేనే లేదు. బైబిల్ చెప్తుంది, నా యందు విశ్వసించేవాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటాడు ప్రభు. మరణము లేదు, తీర్పు లేదు నీకు. నువ్వు జీవంలోకి దాటిపోతావు. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన నీ చేపట్టుకుని నడిపిస్తాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు నిన్ను నడిపిస్తాడు, నిన్ను గైడ్ చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. పాపంలో నుంచి నేను వేరు చేసి నేను పవిత్రమైన అనుభవంలోనికి నడిపిస్తాడు, గొప్ప భక్తిలోనికి నడిపిస్తాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ మోక్షంలోనికి, పరలోకానికి నిచ్చెనగా తీసుకుని వెళ్ళి ఏకైక దేవుడిగా యేసు ప్రభు వారు ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు నిజమైన వెలుగు. యేసు ప్రభు వారు జీవపు వెలుగు. జీసస్ ఈజ్ లైట్. క్రిస్మస్ అంటే
వెలుగు. క్రిస్మస్ అంటే కాంతి. ఈరోజు క్రిస్మస్ నిజంగా నీ జీవితంలో హృదయంలో జరిగితే, అంటే యేసుప్రభు వారి నీ హృదయంలో వెలిస్తే, యేసుప్రభుకి నీ హృదయంలో చోటిస్తే నీ జీవితం వెలుగుమయమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. యువర్ లైఫ్ టోటలీ విల్ బి లైటెడ్, వెలిగించబడుతుంది. నీ ఇల్లు వెలిగించబడుతుంది, నీ బిడ్డలు వెలిగించబడతారు. పిల్లరా, యేసు ప్రభు నిజమైన వెలుగు. నెంబర్ 1. రెండవది, ఇంకా దేవుని వాక్యంలో మరి వెలుగు, మరి దేని ద్వారా మనం వెలిగించబడతామనే మాటలు నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 119 కీర్తన 105వ వచనం, కీర్తనల గ్రంథంలో మరి భక్తుడైన మరి దావీదు గారు రాసిన మరి కీర్తన 119వ కీర్తన 105వ వచనాన్ని మీరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. దేవుని వాక్యమట, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, దేవుని మాటలంట అవి మన పాదములకు దీపమంట, మన త్రోవకు వెలుగై ఉంటాయంట. పిల్లలు, దేవుని వాక్యమే మనకు వెలుగుగా ఉంటుంది. దేవుని వాక్యం ఆజ్ఞ దీపముగా, ఉపదేశం వెలుగుగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు, దేవుని వాక్యం నిన్ను వెలిగిస్తుంది. దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వారి జీవితంలో మరి చీకటి తొలగిపోతుంది. పిల్లల, దేవుని వాక్యం ఎవరి మీద ప్రకాశిస్తుందో వారి జీవితంలో మరణము పోతుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీ పత్రిక కీర్తన దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 5:14 చదవండి. 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేమో. క్రీస్తు యేసు ప్రభు నీ మీద ప్రకాశించుచున్నాడు. క్రైస్ట్ లైట్ ఈజ్ షైనింగ్ ఆన్ యూ. మృతులలో నుండి లే, చచ్చిన స్థితిలో నుంచి లే, మృతతుల్యమైన పరిస్థితుల నుంచి లే. నేను లేపేది, నేను బ్రతికించేది, నీకు జీవం ఇచ్చేది దేవుని వెలుగు. అదే దేవుని వాక్యం, జీవితాలు మార్చేది. దెర్ ఇస్ పవర్ టు చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. పిల్లరా, మరి స్టువర్ట్పురం అని పేరు మీరు విన్నారా? స్టువర్ట్పురం. ఆ స్టువర్ట్పురంలో భయంకరమైన గజ్జి దొంగలు ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు స్టువర్ట్పురంలో గజ్జి దొంగలు చాలా మటుకు తగ్గిపోయాయి. ఆ గజ్జి దొంగలందరూ ఏమయ్యారంటే మారిపోయి వారంతా యేసు ప్రభు సేవకులు అయిపోయారు. ఎలా అయిపోయారని మీరు నన్ను అడగచ్చు. యూ కెన్ ఆస్క్ మీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. కరడు కట్టిన ఆ థీఫ్స్, గజ దొంగలు, ఆ మర్డరర్స్, అడల్టరర్స్, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, వారు యేసయ్య సేవకులకు ఎలా మారారంటే ఆ ప్రాంతానికి స్టువర్ట్ అనే ఒక దొరగారు, దావీజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇంటెంట దేవుని వాక్యాన్ని బోధించాడట. పిల్లరా, మరి క్రిస్టియానిటీ ప్రీచింగ్ చాలామంది మరి సువార్త ప్రకటన, అది సువార్త ప్రకటన అనే వెలుగండి. ద లైట్ ఆఫ్ గాస్పల్. సువార్త అనేది దేవుని వెలుగు. ఏ వ్యక్తి సువార్తను వింటాడో ఆ వ్యక్తి వెలిగించబడతాడు. వాళ్ళని చీకటి పారిపోతుంది, వాళ్ళని అపవిత్రత పారిపోతుంది. ఇష్టపడిన దొరగారు ఇంటింటా ఆ ప్రాంతం అంతా సువార్త చేసి వారందరినీ మంచి మార్గంలోకి, దేవుని మార్గం, పరిశుద్ధ పవిత్రతలోనికి మరి మార్చి వారందరిని నడిపించాడు. వారంతా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వారు దొంగలించిన వారిని తీసుకెళ్ళి మరి ఇచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్స్ ముందు లొంగిపోయేవారట ఆ దొంగలు, గజ్జి దొంగలు. స్టువర్ట్పురంలో సుధాకర్ గారు, అబ్బాకాని ఒక ఆయన, టైగర్ నాగేశ్వరరావు ఆయన, ఇంకా చాలామంది కరడు కట్టిన గజ్జి దొంగలు. సింహాచలం దేవస్థానంలో ఆ పచ్చల పథకం దొంగతనం చేసిన అబ్బాకాని ఒక వ్యక్తి, దొంగ, గజ్జి దొంగ, ఈ మాటలు విని, యేసయ్య వాక్యం విని తన పాపను ఒప్పుకొని విడిచిపెట్టి అవన్నీ అప్పగించి వెళ్ళి లొంగిపోయాడంట. ఎంతమంది దొంగల కుటుంబాల రక్షణ పొంది, మారు మనసు పొంది యేసును అంగీకరిస్తే పిల్లగా ఒకప్పుడు పూరు గుడుసులు, పందులు, పూరు గుడుసులు, వాసన, కంపు, పిల్లగా భయంకరమైన మరి మట్టి దెబ్బలు నా ప్రాంతం. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఆ ప్రాంతంలో దొంగలు లేరు. ఆ ప్రాంతంలో గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్, ప్రియులర్ కలెక్టర్స్, గొప్ప విద్యావేత్తలు అయిపోయారు. గొప్ప మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు.
ఎన్నో మందిరాలు, కొన్ని వందల మందిరాలు ఉన్నాయట అష్టవటపురంలో. జీవితాలు మారిపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఆ దైవజనుడు ప్రకటించిన దేవుని మాటలు, దేవుని వాక్యము వెలుగు. ప్రియులరా, ఈ మాటలు నీ జీవితంలోకి వస్తే నీవు వెలిగించబడతావు. ఈరోజు వెలుగు అనే మాట గురించి మీకు క్రిస్మస్ అంటే వెలుగు, లైట్. యేసు ప్రభువే వెలుగని, దేవుని వాక్యము వెలుగని. ఇంకా ఏంటి వెలుగు? ఇంకేంటి వెలుగు? చూడండి ప్రియులారా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2:10. చదవండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. హూ లవ్స్ హిస్ బ్రదర్ హీ ఈజ్ ఇన్ ద లైట్. అంటే ఇతరుల్ని ప్రేమించటం అనేది వెలుగు. ఇట్స్ అ లైట్. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు అంటే నీలో నువ్వు వెలుగు వారి మీద ప్రకాశిస్తుందని అర్థం. వెన్ యూ లవ్ ద పీపుల్ జస్ట్ లైక్ జీసస్ లవ్డ్ ద పీపుల్. యేసు ప్రభు వారి లోకాన్ని ఎలా ప్రేమించాడు? పిల్లల, యేసు ప్రభు ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే గ్రీక్ భాషలో అగాపే లవ్ అన్నాడు. అగాపే లవ్ అంటే అన్సెల్ఫిష్, అన్ఎక్స్పెక్టెడ్ లవ్. ఏది ఆశించకుండా ప్రేమించాడు యేసయ్య. పిల్లలు ఎంత ప్రేమించాడంటే చివరికి తన ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. మన కొరకు తన ప్రాణం పెట్టాడు. యూ కెన్ ఆస్క్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? దాని అర్థం ఏంటి? యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడం ఏంటి? ఐ కెన్ టెల్ యూ బ్రదర్, నేను మీకు చెప్పగలుగుతాను. పిల్లలు, మన పాప శిక్ష, పాపం చేసింది మనం, దోషం చేసింది మనం, కన్నులతో, తలంపులతో, చేతులతో, శరీరంతో పాపం చేసింది మనం. ఈ పాపానికి శిక్ష యేసు ప్రభు మీదకి వెళ్ళింది. పిల్లల, 2020 సంవత్సరాల క్రితం ఆ కలువరి శిలువలో యేసు ప్రభు నీ శిక్ష, నా శిక్ష భరించాడు. మరణమునకు తగిన పాపం మనం చేశాం. ఆ మరణం ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆయన చిందించిన రక్తధారల్లో మన పాప క్షమాపణ, ప్రక్షాళన, పాపాలు క్షమించబడుతున్నాయి. రక్తం కలుషహరణం, సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం. పిల్లరా, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తం పవిత్రుడై పరమాత్ముడిదై ఉండాలి అని మన వేదాలు ఘోషిస్తుండగా, మరి ఆ పుణ్యపురుషుల్లో ఎవరైనా రక్తం చిందించిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా రక్తం చిందించి మ్రాను మీద వేలాడి ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎంత పరిశోధించినా ఎవరు కనిపించరు. కేవలం యేసుక్రీస్తు తప్ప. యేసు ప్రభు మాత్రమే రక్తం చిందించాడు. ఆయన మరి రక్తములో మరి గొప్ప, మనకి ఆయన ప్రేమలో గొప్ప మరి రక్షణ ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ప్రేమే వెలుగు. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లైట్ ఆఫ్ గాడ్. యేసయ్యే వెలుగు, యేసయ్య వాక్యము వెలుగు, ఆయన ప్రేమే వెలుగు. ఆయన ప్రేమే వెలుగు. ఆయన వెలుగు ఎలాంటిదో తెలుసండి. చూడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఆశ్చర్యకరమైన అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు. ఆశ్చర్యకరమైన వెలుగు, మార్వలస్ లైట్ అంటండి. అది మామూలు వెలుగు కాదు, నిజమైన వెలుగు, జీవపు వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, మార్వలస్ లైట్. ఆ వెలుగు ఇంకెక్కడా లేదు పిల్లలు, ఎక్కడ దొరకదు ఆ వెలుగు. అది ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తే నువ్వు చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చి, పిల్లరా, ఆయన గుణాతిశయాలు ప్రకటించే నిమిత్తం ఏర్పరచబడిన వంశముగా, రాజులని యాజక సమూహంగా, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని ప్రజలైపోతున్నాం, దేవునికి సొత్తు అయిపోతున్నాం, దేవునికి దగ్గరగా వస్తున్నాం. ఆయన వెలుగు పిల్లరా, ఆయన వెలుగు మనల్ని ఎంత అద్భుతంగా మారుస్తుందో చూడండి పిల్లరా. ఈ వెలుగు మనల్ని రక్షిస్తుంది. ఈ వెలుగు మన చీకట్లో నుండి వెలుగులో తీసుకొస్తుంది. ఈ వెలుగు మనల్ని మారుస్తుంది. యేసయ్య వెలుగు నీ మీద ప్రకాశిస్తే, when the light of God will shine upon you,
యువర్ టోటల్ 100% లైఫ్ విల్ బి చేంజ్డ్, ట్రాన్స్ఫార్మ్డ్. జీవితం అంతా మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, అపోస్తులు 9వ అధ్యాయం 3-4 వచనాల్లో చదవక్కర్లేదు. అపోస్తుల గారి 9వ అధ్యాయం 3-4 వచనాల్లో మరి సౌలు అనే ఒక వ్యక్తి భయంకరమైన మర్డరర్, భయంకరమైన సంఘానికి వ్యతిరేకంగా బ్రతికిన వాడు, దోషకుడు, హింసకుడు. ఆయన ఒకరోజు క్రైస్తవులు హింసిద్దామని వెళ్తున్నప్పుడు ఆ యొక్క మరి దమస్కు మార్గంలో గొప్ప వెలుగు ప్రకాశించింది. గ్రేట్ లైట్ షైన్ ఆన్ హిమ్. గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించిందంట. కిందన పడ్డాడు. పిల్లల కళ్ళు మరి మూయబడ్డాయి, విజన్ పోయింది, గుడ్డువాడైపోయాడు. పిల్లల తర్వాత కళ్ళు తెరబడ్డాయి. ఆ యొక్క లైటింగ్లో మరి యేసు ప్రభు వారు సౌలుని దర్శించి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసిస్తున్నావు? నీవెవడమని అడిగితే ఐఎమ్ జీసస్ హూమ్ యు ఆర్ పెర్సిక్యూటింగ్. నీవు హింసిస్తున్న యేసు వెలుగులో మాట్లాడేసరికి సౌలు జీవితం పౌలుగా మారిపోయింది. ఈ వెలుగు నీ జీవితాన్ని మార్చగలదు. అపోస్తలుల 12వ అధ్యాయం 7వ వచనంలో పేతురు జైల్లో ఉన్నప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించిందంటండి. చదవండి ఒకసారి 12:7. అపోస్తలు 12:7. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. అతను ఉన్న గదిలో వెలుగు ప్రకాశించెను. అతని ఉన్న గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో జైలు చెరసాల్లో పేతుర్ని చెరసాల్లో పెట్టారు. He was present. Peter, angel of the Lord came. Great light shine on him. గొప్ప వెలుగు ప్రకాశించింది పేతురు గారి మీద, దైవజనుడి మీద. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించింది గది అంతా వెలుగుతో నిండిపోయింది. చేతికున్న సంఖ్యలు ఊడిపడిపోయాట. ఈ వెలుగు, ఈ దేవుని వెలుగు నీ జీవితంలో నీ బంధకాలు తెంపివేస్తుంది. ఏ బంధకాలు నీలో ఉన్నాయో నాకు తెలియదు. పాపపు బంధకాలు ఉన్నాయి. యు మే హ్యావ్ ద చైల్డ్స్ ఆఫ్ సిన్. పాపపు బంధకాలతో పీడించబడుతున్నావు. సమస్యలనే బంధకాలు ఉన్నాయి. బాండేజెస్, ఇంటర్నల్ బాండేజెస్, ఎక్స్టర్నల్ బాండేజెస్, మెంటల్ బాండేజెస్. యువర్ సిచ్యువేషన్స్ బికమ్ జస్ట్ లైక్ ఎ బాండేజెస్. అవి ఒక బంధకాలుగా మారి యు మే బి ఎంథ్రోన్ ఇన్ టు ప్రిజన్. Tonight the light of God is shine on you. నీ మీద దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీ బంధకాలన్నీ ఊడిపోతాయి. ఏ దురాత్మ నేను పీడిస్తూ ఉందా, ఏ చీకటిని పీడిస్తూ ఉంది, ఏ సాతాను నేను పీడిస్తున్నాడు, ఏ సమస్యలు పీడిస్తున్నాయి, ఈ రాత్రి క్రిస్మస్ వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. క్రిస్మస్ లైట్ ఈ షైన్ ఆన్ యూ. క్రిస్మస్ ఇస్ ఇట్ మీన్స్ ఇట్ సెల్ఫ్ లైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎవరి జీవితంలో క్రిస్మస్ జరుగుతుందో, ఎవరు వారి హృదయాల్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎవరు ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ క్రిస్మస్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారో వారి జీవితంలోనికి దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. వారి బంధకాలన్నీ ఊడిపోతాయి. క్రిస్మస్ విల్ గివ్ యూ ద చేంజ్. క్రిస్మస్ లైట్ విల్ చేంజ్ యూ. ప్రైజ్ ద లార్డ్. The light of Christmas will change all your situation, ups and down. పరిస్థితులను మార్చే శక్తి క్రిస్మస్ దేవుని వెలుగుకు ఉన్నది పిల్లరా. దేవుని వెలుగుకు ఉంది పిల్లరా. పేతురు చెరసాలన్నీ ఊడిపడిపోయి అనుకుంటున్నాడు, ఇది కల అనుకుంటున్నాడు. మైట్ బి ఇట్ ఈస్ డ్రీమ్ అనుకుంటున్నాడు. కాదు, తీసుకుని దేవత మరి వెనకంత నడుచుకుంటూ వెళ్తాను. ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి. ఈ రాత్రి ఐ ప్రొఫెసై, నిజమైన క్రిస్మస్ వెలుగు నీ మీద ప్రకాశిస్తే నీ జీవితంలో డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. 2020లో మేబీ మెనీ డోర్స్ ఆర్ క్లోజ్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చాలా తలుపులు, చాలా ద్వారాలు మూయబడి ఉన్నాయేమో. దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను, ఈ రాత్రి పండగ క్రిస్మస్ కాదు, పండగలాగా కాదు, కానీ ఒక ఆత్మ సంబంధమైన అనుభవంగా నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే 25నే కాదు, ఈ క్షణంలోని క్రిస్మస్ నీ జీవితంలో నువ్వు సెలబ్రేట్ చేసుకోవచ్చు. నీ హృదయంలో యేసు ప్రభు వారికి నీ హృదయంలో చోటిస్తే నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటావు. నీ జీవితంలో బంధకాలన్నీ ఓడిపడుతుంది. ఈ వెలుగు నిన్ను బంధకాల నుంచి తెంపేస్తుంది. ఈ వెలుగు నిన్ను మారుస్తుంది. ఈ వెలుగు నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. ఈ వెలుగు నిన్ను రక్షిస్తుంది. ఈ వెలుగు నిన్ను నడిపిస్తుంది. పిల్లలు చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19 వచనాలు. నెహెమ్యా 9:19 బైబిల్ చెప్తుంది పిల్లరా,
ఆ రోజు ఇజ్రాయేలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ప్రియులారా, పగలేమో మేఘస్తంభం, రాత్రులేమో అగ్నిస్తంభం. చదవండి 9:19, నెహెమ్యా 9:19 చదవండి ఒకసారి. వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వారిని విసర్జింపలేదు. ఆమేన్. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగల మేఘస్తంభము దారిలో వారికి వెలిగించుటకై అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక. అగ్నిస్తంభం, మేఘస్తంభం పెట్టాడు. అగ్నిస్తంభం అట వారికి వెలిగించిందంట. లైట్. అగ్నిస్తంభంలో ఆయన ఉండి, he was there in that pillar of fire, pillar of cloud. మేఘస్తంభంలో ఆయనే ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా లో ఉండి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ అరణ్యంలో భయంకరమైన వేడి గాలులు, ఎండ తీవ్రత వారి మీద పడకుండా ఆ ఎండ తీవ్రత వేడంతా ఆయనే భరించాడు. He took all that, ఆ హీటెస్ట్ సిచ్యువేషన్స్, ఆ వేడి అంతా ఆయన తీసేసుకొని తన ప్రజలకి చల్లని వాతావరణం, కూల్ బ్రీజ్ ఇచ్చాడట. రాత్రులు అగ్నిస్తంభంలో ఆయన ఉండి ఆ చలంతా ఆయన తీసుకొని తన ప్రజలకి, ఆ చీకటంతా ఆయన తీసేసుకొని తన ప్రజలకి వెలుగునిచ్చి, వేడి వెచ్చదనాన్ని ఇచ్చి ఎంత అద్భుతంగా నడిపించాడండి. దిస్ లైట్ విల్ లీడ్ యూ ఇన్ విల్డర్నెస్. నీ జీవితంలో అరణ్య రోదన స్థితి, అరణ్య పరిస్థితులు ఏమైనా ఉంటే ఆ అరణ్యంలో చీకట్లో నేను నడిపించే వెలుగు ఈ వెలుగు నిజమైన వెలుగు, ఈ వెలుగు ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. అందుకే మరి లూకా సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంటారు పిల్లరా. మరి ఆ దినాల్లో యేసు ప్రభు పుట్టినప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది పిల్లరా. మరి చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారని లూకా సువార్త మరి 1:79 వ్రాయబడింది. ఒకసారి చూడండి. యేసు ప్రభు పుట్టినప్పుడు మరి 1:79 మరియు చదవండి. మన దేవుని మహావాత్సల్యతను బట్టి చివరి మాట, చీకట్లోను మరణ ఛాయల్లోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ఏంటట పిల్లరా? జకర్యా పిల్లరా ఆత్మపూర్ణుడై పిల్లరా ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది పిల్లరా. మరి ప్రొఫెసీ చెప్తున్నాడు. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరి యెషయా గ్రంథం అదే మాట యెషయా గ్రంథంలో వ్రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయల్లో ఉన్న దేశ నివాసులు వెలుగు ప్రకాశించును. వారి మీద వెలుగు ప్రకాశించింది. ఈ వెలుగు నీ మరణాన్ని తీసేసి జీవాన్ని ఇస్తుంది. ఈ వెలుగు నీ చీకట తీసేసి నీకు వెలుగిస్తుంది. ఈ వెలుగు నీ బంధకాలు తెంపేసి నీకు విడుదలిస్తుంది. ఈ వెలుగు పిల్లరా నీ పాపాన్ని క్షమించి పవిత్రతనిస్తుంది. ఈ వెలుగు ఎవరో కాదు, నిజమైన వెలుగు మన ప్రభువు అయిన యేసయ్య. క్రిస్మస్లో వెలుగు ఉన్నది. ఈ రాత్రి క్రిస్మస్ ఆచారంగా నువ్వు జరుపుకుంటే నీకు ఈ వెలుగు రాదు. క్రిస్మస్ని ఆత్మ సంబంధంగా నువ్వు ఆచరిస్తే, ప్రభా క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ అనుకున్నానయ్యా. క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత, ఏం పేరు ఆయన పేరు? క్రిస్మస్ తాత పేరు నికోలస్, సెయింట్ నికోలస్. లండన్లో ఉండేవాడట, అమెరికాలో. క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత అనుకున్నానయ్యా. క్రిస్మస్ అంటే స్టార్ పెట్టడం, ఇంటికి సున్నాలు వేయడం, పిండి వంటలు వండుకోవడం, కొత్త బట్టలు, షాపింగ్, క్యాండిల్ సర్వీస్, ఇదే అనుకున్నానయ్యా. ఈ రాత్రి నాకు అర్థమైందయ్యా, క్రిస్మస్ అంటే నీవు నా హృదయంలో కాలు పెట్టడం, నీ వెలుగు నా మీద ప్రకాశించడం అని అర్థమైందయ్యా. ఈ రాత్రి చీకట్లో ఉన్నానయ్యా, నా మీద నీ వెలుగు ప్రకాశింపయ్యా, నా మీద నీ వెలుగు ప్రకాశింపజేయ్యా, నన్ను వెలిగించయ్యా. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలో ఉన్న వారు అందరినీ వెలిగించుచుండేను అని రాయబడింది కదా. ఈ రాత్రి నన్ను వెలిగించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే, ఈ రాత్రి ఈ మాటలు వింటుండగానే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తాను. ఈ మాటలు వింటుండగానే చీకట్లో కూర్చుండే ఉన్న వారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తాను. మరణ ఛాయల్లో ఉన్న వారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తాను. ఈ రాత్రి యూ విల్ బి డెలివర్డ్, యూ విల్ బి గొప్ప, యూ విల్ బి రిడీమ్డ్. ప్రభు నిన్ను విడిపించి నిన్ను
వెలిగించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు నేను తీసుకొచ్చి దీవిస్తాడు. దేవుడు ఈ క్రిస్మస్ సందేశాన్ని, ఈ రాత్రి సందేశాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. క్రిస్మస్ వెలుగు మీ అందరికీ ప్రభు అనుగ్రహించి మీ జీవితాలను వెలిగించును గాక. ప్రార్థన చేస్తాను. తలలో వచ్చి జస్ట్ I wanted to pray for you. I wanted to pray. Please close your eyes wherever you may be. Just listen audio. Just close your eyes. Participate in my prayer. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో చీకటి ఉందా? వెలిగించబడ్డా? ఆర్ యు లైటెడ్? వెలుగులో నడుస్తూ ఆర్ యు వాకింగ్ ఇన్ ద లైట్? ఆర్ యు బికమ్ ట్రూ లైట్ టు ద వరల్డ్? లోకానికి నువ్వు వెలుగుగా ఉన్నావా? క్రిస్మస్లో ఉన్న క్రైస్ట్ యేసయ్య నీకు వెలుగు ఇవ్వబోతున్నాడు. నిజమైన వెలుగు ఆయనే, నిజమైన వెలుగు ఆయనే, జీవపు వెలుగు ఆయనే, ఆశ్చర్యకరమైన వెలుగు ఆయనే, నిన్ను వెలిగించే వెలుగు ఆయనే. ప్రపంచమా నా మాటలు, బూదిగంత నివాసులారా నా మాట వినండి. నిన్ను, నీ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరూ వెలిగించేది ఏ క్రీస్తు ప్రభు మాత్రమే. క్రిస్మస్లో ఉన్న ఆత్మ సంబంధమైన అనుభవం మాత్రమే నిన్ను వెలిగిస్తుంది. పరిశుద్ధులైన తండ్రి, ఘనమైన ఆయన, ఎంతమంది అయితే ఈ రాత్రి వాక్యాన్ని విన్నారు వారందరి జీవితాల్లో నూతన కార్యం చేయండి. క్రిస్మస్ అంటే అది పండగ కాదని, క్రిస్మస్ అంటే అది ఆచారం కాదని, క్రిస్మస్ అంటే మార్పు అని కొన్ని దినాలుగా, క్రిస్మస్ అంటే సమాధానం అని, క్రిస్మస్ అంటే సంతోషం అని, క్రిస్మస్ అంటే మార్పు అని, ఈ రాత్రి క్రిస్మస్ అంటే వెలుగని, వెలిగించబడ్డమని మీరు మాతో మాట్లాడారు. రేపటి వరకు సిద్ధపరచారు. ఎంతమంది విన్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి. వారి జీవితాలు, వారి కుటుంబాలు, ఫాదర్, వారి సంఘాలు అన్ని వెలిగించండి. రాత్రి వెలిగించండి. లైట్ అండ్ ఇన్ జీసస్ లార్డ్ ఐ కమాండ్ ఎవ్రీ డార్క్నెస్, లూజ్ దట్, లీవ్ దట్ రైట్ నౌ. వారి జీవితంలో ప్రతి చీకటి క్రియలు తొలగిపోవును గాక. వారి మీద మీ వెలుగు ప్రకాశించును గాక. ఇప్పుడే నీ వెలుగు ద లైట్ ఆఫ్ గాడ్ ఈస్ షైన్ ఆన్. మీ వెలుగుతో వారు నింపి బలపరచును. నీ కృపగా అప్పగిస్తూ క్రిస్మస్ సంతోషంతో యేసు నామములో ప్రార్థన నీ బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించబడి మనందరినీ కుటుంబాలు వెలిగించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రియులే, ఈ రాత్రి కూడా కొంచెం ఆలస్యమైంది. ప్రతిరోజు 8 అంటే క్రిస్మస్ దినాల్లో కార్యక్రమం వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది. 8% తర్వాత నేను లైవ్లోకి వస్తాను. అట్ ఎనీ టైమ్ బిఫోర్ 12 ఐ విల్ కమ్ ఆన్ లైవ్లోకి వస్తాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నాం. ప్రియులరా, ఈ క్రిస్మస్ దినాల్లో జరుగుతున్న క్రిస్మస్ ఈవెంట్స్ కొరకు మరి ఆటంకం తొలగిపోయేలాగా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మై సన్ మోజెస్ విల్ గ్రీట్ యూ. మోజెస్ ఆనంద్ మిమ్మల్ని పలకరిస్తాడు. ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు నేను ఎలాగైతే మన గుండెలోకి, మన పాపంలో, మన హృదయంలో ఎలాగైతే పాపంలో తర్వాత మళ్ళీ ఎలాగైతే దేవుని రక్తం వస్తుందో, మన పాపం ఎలాగైతే చేదుగా ఉందో తర్వాత దేవుని రక్తం వస్తే తీయగా అవుతుంది, మధురంగా అవుతుంది. ఒక్కరోజట మోష గురించి చెప్తున్నాను. జావిదాన్ని చేసిన మోష గురించి చెప్తాను. మోష ఒకరోజు మోషే ఇజ్రాయిలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. చాలా దాహం అన్నీ వేస్తున్నాయి. ఒకరోజు ఊరు కనిపించింది. ఆ ఊరు బయట నుంచి మాత్రం అందంగా ఉంది, లోపల ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఇరుగ్గా ఉంది. అప్పుడు చేదుగా ఉన్నప్పుడు ఇజ్రాయిలీలు మోషే దగ్గరికి వచ్చి ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయి, తాగలేకపోతున్నాం అని చెప్తే మోషే రా అని చెప్పారు దేవుడు. అప్పుడు మోషే
దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా ఎందుకు పిలిచారు అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఒక కొమ్మను తీసి నరికి కొమ్మను తీసి ఆ చేదుగా ఉన్న నీటిలో వెయ్యి అని చెప్పారు. ఆ చేదుగా ఉన్న పై ట్యాంక్లోకి ఆ నీళ్ళే వర్షం నీళ్ళు వచ్చేసి క్లీన్ చేస్తారు, చేదుగా ఉన్న నీళ్ళు. అప్పుడు అక్కడికి వెళ్ళి దేవుడు మోషే ఈ చెట్టుని నరకమని చెప్పాడు. అప్పుడు ఆ చెట్టు నరికినప్పుడు అది వేసినప్పుడు వెంటనే ఇజ్రాయిల్ వచ్చి మోషే చాలా తీయగా ఉంది, మధురంగా ఉందని చెప్పారు. నీళ్ళు మారిపోయాయి. మనం కూడా దేవుని రక్తం మన మీద మన హృదయంలోకి వస్తే, పాపమైన హృదయంలోకి వస్తే మన హృదయం కూడా తీయగా ఉంటుంది. దేవుడని చెట్టుని, దేవుడని కొమ్మని మనం మన హృదయంలో ఉంటే, మన హృదయంలో వేస్తే మన పాపం అంతా పోతుంది. అందరికీ ప్రజలు ప్రార్థన చేసుకున్నా. ఎస్ఐయా మీ సేవకులు ఎస్ఐయా మీకోసం పనిచేస్తున్నారు ఎస్ఐయా, మీ అందరినీ దీవించండి. చూసిన మరి చూడకపోయిన వాళ్ళు దీవించండి. అందరికీ వందనాలు. కోల్డ్ ఇంకా లైట్గా కాఫ్ ఉంది, ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. మే ద లార్డ్ బ్లెస్ యూ. రేపు మరలా రాత్రి 8 గంటల తర్వాత లైవ్లో కలుద్దాం. ప్రతిరోజు క్రిస్మస్ స్పెషల్ మెసేజెస్ మీకు ఇవ్వబడతాయి. పిల్లగా మన దైవజనరాలు ఎవాంజలిన్, మై వైఫ్ అండ్ మై సెల్ఫ్ అండ్ మై డాటర్ జెస్సీ రేచల్, మేమంతా మోజెస్ ఆనంద్, మేమందరం కుటుంబంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాం. ఈ వాక్యాలు దేవుడు మీ హృదయంలో ఫలింపజేసి మిమ్మల్ని ఆత్మీయ లోతులను ప్రభు నడిపించి, మరి విశేషంగా ప్రభు రాకడ కొరకు. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ క్రిస్మస్ అడావుల్లో పడిపోయి, క్రిస్మస్ షాపింగ్, పండగ పబ్బాలు, వంటలు వార్పుల్లో పడిపోయి ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పడి మీ ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో ప్రభు రావచ్చు. ఎందుకంటే మరి అన్రెడీగా ఉన్నప్పుడు వచ్చేస్తాడు ప్రభు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. ఇది మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. క్రీస్తు కృప మీ అందరితో నడిపించిన కాక హ్యాపీ క్రిస్మస్. టుమారో రేపు రాత్రికి మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడు నడిపించిన కాక. ప్రైజ్ లార్డ్. షాలోమ్.